ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్. సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్ గా వర్డ్ సార్ అని అంటున్నాను. అన్న అంటే అది బంధం అవుతుంది. సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు. సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రండమ్మా, సొసైటీకి రండమ్మా, సొసైటీలో చూడండమ్మా, మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీరే. స్వాతి సార్, సార్ మీరు సొసైటీలోకి రండమ్మా, వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. మీరు రండి బయటికి, ఇళ్లలో నుంచి బయటికి రండి, మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని 50% రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగన్ అన్న ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు. మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్ మేము. దిస్ ఈస్ ద ట్రూత్ సార్, దిస్ ఈస్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయిందంటే 4 years నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడూ అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. సో ఐఎమ్ ఎంపీటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన. మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 hours మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 hours ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గౌరవనీయులైన వేదికలు అలంకరించినటువంటి సీఎం జగన్ గారికి, మా గ్రామమైన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. విషయం ఏమంటే నా పేరు అపర్ణ, మా భర్త పేరు సావిత్రి ప్రసాద్. మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. మాకు ఒక చంటి బిడ్డ ఉంది. మేమిద్దరం అయినా మ్యారేజ్ చేసుకున్నాం. కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి. ప్రభుత్వ పథకాలు మాకు అందాయి. జగనన్న పెన్షన్ కానీ, పేదలకు పక్కా ఇల్లు కానీ, మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాకు ఒక స్థలం లేదు, మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడి మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానేకపోతే అక్కడ సార్ వాళ్ళ ఇద్దరు వికలాంగులమ్మా. సార్ నా భర్త
అన్నా నమస్తే అన్నా. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా తెలుదన్నా. జగనన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని. నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలిసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా. మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరి 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా. చాలా సంతోషం అన్నా. ఇకపోతే అన్నా, మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా. నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా. ఈ రాత్రి అంతా మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు. అదే సంతోషం అన్నా. జగన్ అన్నా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్నా. ఒక్క డైలాగ్ చెప్తాను, మీ మాట ఒక్క మాట. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సిద్ధం. జై జగనన్న. పేరేం పేరు? పేరు చెప్పండి అన్నా. నా పేరు ప్రసాద్ అన్న, సావిత్రి ప్రసాద్, మిట్టపల్లి అన్నా నాది. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ అన్న. ఒక్క ఫోటో అన్న. పెడదాం. హలో, హలో అన్న, నమస్తే. చెప్పండి ఇక్కడ కొంచెం పేరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు ఎం హుసేన్ బాషా అన్న. నేను ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని అన్న. నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న. సడన్గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా నేల కూలాడన్న.